దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో ఉన్న మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆకాశము తెరవబడి ఆకాశములో నుండి దేవుడు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఎవరి నిమిత్తమై? యేసు క్రీస్తు నిమిత్తమై చెబుతున్నటువంటి మాట. ఏమన్నాడైనా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. శబ్దము వచ్చింది. ఇంకొక వాక్య భాగమును చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ లూకా గారు రాశారు, మత్తయి గారు రాశారు, లూకా గారు రాశారు, మార్కు గారు కూడా ఏమని రాశాడో చూద్దాం. 1వ అధ్యాయము 11వ వచనం. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈ మూడు ఒకే విధంగా ఉన్నాయి, కానీ కాలాలు వేరు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బాప్తిస్వం తీసుకున్నాడు. ఆయన నరుని వలె బాప్తిస్వము తీసుకున్నాడు. తండ్రి చెబుతున్నటువంటి మాట, నీవు నా ప్రియ కుమారుడవు అని చెప్పాడు. మానవుడు తన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము మారు మనస్సు చెంది, పశ్చాత్తాపము చెంది తీసుకోవాల్సినటువంటి బాప్తిస్వము పరిశుద్ధుడైన యేసయ్య తీసుకున్నాడంటే నీలాంటి నాలాంటి మానవుడు కాదు. ఆయన కుమారుడిగా ఉండి తీసుకున్నాడు. ఆయన మానవుడిగా ఉండి తీసుకున్నాడు. ఆయన తండ్రి నుండి పొందినటువంటి సెలవు ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మాదిరి చూపించుట కొరకు, మారు మనస్సు కలిగి జీవించుట కొరకు ఆయన మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. సాధారణంగా మానవులం అంటే తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్వం తీసుకున్నారు. దానిని పోలే ఇప్పుడు మనం కూడా కొంతమందికి బాప్తిస్వములు ఇచ్చాం. ప్రియులారా, ఇక్కడ 3 సువార్తలలో రాయబడి ఉంది, కానీ 3 విధాలుగా రాయబడి ఉంది. ఒకటేమో నీవు నా ప్రియమైన కుమారుడవు అని చెప్పాడు. రెండోది ఏంటంటే దేవుని కుమారుడు బాప్తిస్వము పొందుతున్నాడు. తండ్రి యొక్క చిత్తము కుమారుడు పొందుతున్నాడు. ఆ తండ్రి యొక్క మాటకు శిరస్సు వహించి కుమారుడు పొందుతున్నాడు. మూడవదిగా ఏమున్నదంటే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె యేసు మీదికి దిగి వచ్చింది. తండ్రి చిత్తము నెరవేర్చాడు, కుమారుని చిత్తము నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ యొక్క చిత్తమును కూడా ఆయన నెరవేర్చాడు. త్రియేక దేవుని యొక్క తత్వము యేసు క్రీస్తులో ఇక్కడ నెరవేర్చబడింది. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేస్తున్నా, ప్రతి మానవుడు బాప్తిస్వం తీసుకున్నటువంటి మానవుడు తండ్రి చిత్తమును ఎరిగి తీసుకున్నాడు. తీసుకున్న మానవుడు పరిశుద్ధాత్మను పోలి ఇక నడుచుకున్నట కొరకు ఇది చక్కనైనటువంటి మాదిరి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. తండ్రి తన కుమారుడి కొరకైతే సాక్ష్యం ఇచ్చాడు.
ఈ 3 విధాలు ఏ విధంగా ఉన్నాయో నీవు బాప్తిస్మము తీసుకున్నప్పుడు తండ్రి నీ కొరకు ఆయన సాక్ష్యం ఇవ్వబోతున్నాడా, నీ కొరకు పలకబోతున్నాడా, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనని శబ్దము వినబడము గాని పరిశుద్ధ శరీర ఆకారముగా పరిశుద్ధాత్మ శరీర పావురము వలె మీ మీదికి వాలిందా అని దైవ సేవకునిగా నేను అడుగుతున్నాను. వాక్యమును బట్టి నడుచుకుంటే పరిశుద్ధాత్మకు లోబడినట్టు. వాక్యం ఇట్లున్నది, ఆ వాక్యము నీలో నెరవేర్చబడుటకు అప్పగించుకుంటే, లోబడితే, వినయము కలిగి జీవిస్తే నీ కొరకు కూడా మాట్లాడతాడు. నిన్ను నా ప్రియమైన కుమార్తె అని అనడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. ఆ విధంగా ఇంతవరకు జరిగిందా? జరగకపోతే గనుక ఆ విధంగా జరుగుట కొరకు, నిన్ను మెచ్చుకొనుట కొరకు, ఈయన నా ప్రియమైన కుమారుడు అని అనిపించుట కొరకు నువ్వు ప్రయాసపడదువుగాక. అందుకే ప్రియులారా, సువార్తల్లో 3 సార్లు ఉన్నది. ఒకసారి ఈ 3 సువార్తల్లో ఒకే విధంగా ఉన్నది కదా, చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో 34, 35వ వచనం నుండి చదివితే మనకు కనబడుతుంది, ఈయన నా ప్రియమైన కుమారుడు అనని. అనేక మార్లు ఆయన ఆకాశము నుండి తన చిత్తమును కుమారుని పట్ల నెరవేర్చాడు. 9వ అధ్యాయము 34, 35 వచనాలు కనుక మనం చదివితే ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. పరిసయ్యులు ఏమనుకుంటున్నారట? దయ్యములకు అధిపతి అనుకుంటున్నాడు. లోక సంబంధులు వారు, లోక సంబంధులకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారు దయ్యములకు అధిపతి అంటున్నారు. ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను నానా విధాలుగా నిన్ను దుర్భాషలు మాట్లాడవచ్చు, నానా విధాలుగా నీ కొరకు ఎన్నో అభూత కల్పనలు నీ విషయం మాట్లాడవచ్చు. అట్లా మాట్లాడతారు. ఇక్కడ ఇట్లా ఉన్నది, యేసు ప్రభు కాలములోనే పరిసయ్యులు ఏమంటున్నారు? ఇతడు దయ్యం పట్టినవాడు, ఈయనకు దయ్యములకు అధిపతి కనుక వాళ్ళలో ఉన్నటువంటి దయ్యము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది, వాళ్ళు ఒకటే అనుకునేటట్టు చిత్రీకరించారు. కానీ ఇక్కడ మాత్రము ఈ మాటను బట్టి నిన్ను ఎందరేమన్నా దేవుడు మాత్రం నీ కొరకు చీకొట్టుకోవాలి. దేవుడు నిన్నేమనాలే? నా ప్రియమైన, నీ నడక వల్ల, నీ నడత వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ ప్రార్థన వల్ల, నీ ప్రతిష్ట వల్ల, నీ అభిషేకం వల్ల, నీ బాప్తిస్మము వల్ల, నీ స్థితిగతుల వలన నిన్ను ఆయన మెచ్చుకోవాలి. అందుకే మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, దేవుడు మెచ్చుకునేవాడే. ఇప్పుడు బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నదంటే ఆయన ఆ విధంగా పలికేవాడు. హల్లెలూయా. కనుక 35వ వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధములైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. చాలు, సంచారము చేసెను. లూకా సువార్త 9వ అధ్యాయం తీయండి. వారి మాటలు పెడచెవున పెట్టాడు, వారి మాటలను లక్ష్య పెట్టలేదు. ఆయన దేని కొరకు కేటాయించబడ్డాడు,
దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు, దానిని మాత్రమే కొనసాగిస్తూ ఉన్నాడు. పరిచయులు దయ్యం బట్టి వాడని అన్నారు, కానీ ఈయన మాత్రము స్వస్థత పొందింపజేస్తూ, స్వస్థపరుస్తూ, దయ్యములను వెళ్ళగొట్టుచు ఆ పనులు చేశాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 34-35 వచనాలు చూద్దాం. అతడు అలాగు మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు. అబ్బా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక శబ్దము వచ్చింది, ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఒక శబ్దము మేఘములో నుండి పుట్టింది. రెండవసారి ఈయన నా ప్రియమైన కుమారుడు, నిందలు భరిస్తూ ఉన్నాడు, అవమానాలు భరిస్తూ ఉన్నాడు, మొయరాని బాధ అనుభవిస్తూ ఉన్నాడు, ఈశరిస్తూ ఉన్నాడు, నా కుమారుడిగా ఉండి భరిస్తూ ఉన్నాడు అని అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? 35వ వచనంలో ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు. రెండవసారి ప్రియులారా, ఎన్నిసార్లు మీకు దేవుని యొక్క పిలుపు వినబడింది? ఎన్నిసార్లు దేవుని యొక్క దర్శనము కలిగింది? ఎన్నిసార్లు దేవుడు పడిపోతుంటే నిలబెట్టుకున్నాడు? లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు, లోకంలో అనేకమైన శ్రమలు సంభవించినప్పుడు, ప్రభువు బిడ్డగా నేను మోస్తున్నా, యేసయ్యగా నేను భరిస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ నాకు తోడు ఉన్నాడు అని ఎన్నిసార్లు నువ్వు అనుకున్నావో నాకు తెలియదు. ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సువార్తలలో 3 సార్లు చెప్పాడు ఒకటే మాట, కానీ ఇక్కడ లూకా సువార్తలు మాత్రం మరొకసారి చెప్పాడు. రెండవసారి ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు. అప్పుడు ఒక్కసారి చెప్పాడు, చాలా కాదు కదా. ఆయన పనుల వల్ల ఆయన భరిస్తున్నటువంటి ఆ భారమును బట్టి ప్రభువు సాక్ష్యం ఇచ్చాడు, ప్రభువు మెచ్చుకున్నాడు. ఇంకోటి 3వది కూడా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఎక్కడి నుండి వచ్చిందట? ఆకాశం నుండి. నేను మహిమపరిచితిని, నీవు కూడా మహిమపరచబడు. నేను మహిమపరిచితిని శ్రమల్లో ఉండి కూడా, తండ్రి నీ నామము మహిమపరుతుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని. నీవు మహిమపరచబడాలని, నీకు మహిమ రావాల్సినటువంటి మహిమ నేను దొంగిలించకుండా ఆ మహిమ నీకే రావాలయ్యా. స్తోత్రం కలుగుతుంది. ఆయనకు రావాల్సినటువంటి మహిమ మనం పొందడం అంటే ఏంటిదనంటే, నేనంటే ఏందనుకుంటాను? నేనంటే ప్రార్థన పరుణ్ణి, నేనంటే ఏందనుకుంటున్నావు? నేను వెళ్తేనే సంఘంలో గడుస్తుంది. ఈ భూ సంబంధమైనటువంటి ఏమి. అందుకే నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, దేవుని యొక్క పిలుపు ఉన్నది, దేవుని యొక్క దర్శనం ఉన్నది. ఈ దర్శనంలో, పిలుపులో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని సేవకుని అడుగులో అడుగేసి నడిస్తే మీకు కూడా దీవెన అంటుతుంది. స్తోత్రం కలుగుతుంది. అబ్రహాముతో లోతు నడిచి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడ్డాడు. అబ్బో, దేవుడు ఆశీర్వదించిండట. దేవుడు ఆశీర్వదించి, దేవుడు వెళ్ళమన్న చోటుకు ఆయన వెళుతున్నాడు. ఆయన స్థితిగతులన్నీ నేను చూశాను. నేను కూడా ఆయన వెంబడి వెళ్తే నేను కూడా ఆశీర్వదించబడతానని లోతు కూడా వెంబడించాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ చేయకూడని పనులు చేయడం వల్ల
లోక సంబంధమైన ఆశలకు ప్రలోభాలకు గురి అయ్యాడు కనుక తన భార్య స్తంభమైంది. మంచిది రాయబడి ఉంది బైబిల్లో, చెడు రాయబడి ఉంది. ఎందుకొరకు అని అంటే మంచి చేస్తే నువ్వు ఈ విధంగా ఉంటావు, చెడు చేస్తే నువ్వు ఈ విధంగా అవుతావు అని తెలియపరచుట కొరకు, బుద్ధి చెప్పుట కొరకు, గద్దించుట కొరకు బైబిల్ గ్రంథంలో లిఖితమయ్యాయి. నిన్ను తన ఇష్టానుసారమైన బిడ్డగా రూపొందించాడు. నీకు తన వాక్యమును ప్రతి వారము బయలుపరుస్తూ నీవు దేవుని యొక్క వాక్యముకు, వాక్య ప్రభావమునకు నీవు గురై దేవుని చిత్తమును నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలని నిన్ను ఆయన ఏర్పరచుకుంటే నువ్వు ఎక్కడున్నావు? నిన్ను అంటున్నాడా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు. సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నా, దేవుడు నన్ను బ్రతికించినందుకే వందనాలు అనేది కూడా సాక్ష్యం. ఎంత ఒకటే లైన్, చిన్న లైన్. దేవుడు గడిచిన నెల నుండి నెల వరకు కాపాడిండు. ప్రమాదానికి గురి కాకుండా, ఎండ దెబ్బకు వడదెబ్బకు గురి కాకుండా కాపాడిండు. అందుకే దేవునికి స్తోత్రం. సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏదో పెద్ద ఇంత కొడుకు భార్యని ఇవ్వడానికి కాదు. ఆయన బ్రతికించిందంటే చాలు, ఆయన నడిపించిందంటే చాలు, ఆయన ఈ శ్రమలో నుండి తప్పించిందంటే చాలు. అందుకే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కలిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కలిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించనంట. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చేదా. ఇస్తావా? ప్రతి ఆదివారం ఆ వారం నుండి ఈ వారం వరకు కాపాడినందుకు దేవుని వందనాలు అని కూర్చొని చాలు. ఇది అలవాటు, ఇది ఆచరణ, ఇది ఇంకా వెనుక తరం వారికి ఒక మాదిరి. అంత మాత్రమే కాదు పిల్లరా, దావీదు కూడా చెప్తూ ఉన్నాడు. దావీదు కూడా అంటున్నాడు, దావీదు కీర్తనలో రాశాడు. దావీదుతో చెప్పుకునే కదా దావీదు రాసింది. దావీదు దేవుని హృదయానుసారుడు కదా. ఆ హృదయానుసారుడు నిమిత్తము ఆయన ఇచ్చే సాక్ష్యం 2వ కీర్తన 7వ వచనంలో ఉన్నది మాట. ఏడవ వచనంలో ఉన్నది, కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ఒక్క నిమిషం. కట్టడి అంటే కట్టుబాటు, ఎడబాటు కాదు, కట్టుబాటు. ఒక కట్టడి, ఒకే నాయకత్వం, ఒక కట్టడి. మన క్రైస్తవులకు అందరికి ఒక కట్టడి ఉన్నది. ఆదివారము ఆరాధన, ఆదివారము ఆరాధించే దినం, ఇది ఒక కట్టడి. శనివారము సిద్ధపడే దినం, ఇది ఒక కట్టడి. ఆదివారం బట్టలు పిండుకోడు కాదు, సిద్ధపాటు. శరీర సంబంధమైన సిద్ధపాటు, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు శనివారమే. ఇల్లు కానీ, ఒళ్ళు కానీ, వస్త్రాలు కానీ శుద్ధి చేసుకోవడం, సిద్ధపడడం శనివారమే. ఆదివారము నిర్దోషమైన చేతులెత్తి ఆరాధన చేసే ఆరాధన దినం. కట్టడ, నేను కట్టడ వివరించేదను అని చెప్తూ ఏమంటున్నాడు? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేడు నిన్ను కని ఉన్నాను. సార్, నిన్ను ఎన్నడు కని ఉన్నాడో, నేను ఎన్నడు కన్నాడు మీకు తెలుసా? 6 రోజుల నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాలు అయింది. మనం ఎప్పుడో పుట్టినాము, అంటే తల్లి గర్భం నుంచి పుట్టింది అది వేరు. అది శరీర సంబంధమైనటువంటి జన్మ. ఆత్మ సంబంధమైన జన్మ ఇప్పటి వరకు నువ్వు 8 సంవత్సరములు అయింది. అప్పుడే ప్రారంభం దినంలో చెప్పాడు, నేను నిన్ను కని ఉన్నాను. దావీదుతో చెప్పినట్టుగా నీతో కూడా చెప్పాడు. కానీ వాళ్ళు వినో లేదో
కానీ ఈ రోజు వింటున్నాం. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజు విన్నది ఏ రోజు మర్చిపోతుంది గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు విన్నది ఏ రోజు మర్చిపోకుందుము గాక. చెవి గలవాడు వినును గాక అని ప్రకటన గ్రంథంలో మనకు చెవులు లేవా? కానీ మర్చిపోతుంటాం. ఆయన అన్నాడు చెవి గలవాడు వినును గాక. ఆత్మ సంఘముతో చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ దుర్గ చెవులు ఉన్నాయి, కానీ లోక సంబంధమైనటువంటి మాటలు వినే చెవి ఉన్నది. ఆత్మ సంబంధమైన పరివర్తన చెందింపజేసే మాట విని దాని ప్రకారంగా నడుచుకునే చెవు కాదు ఆ చెవు. జాగ్రత్త, ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు. అందుకే బైబిల్లో రాయబడి ఉన్నది, వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము దేవుని వలన కలుగును. దీంతో దానికి లింకు, దాంతో దీనికి లింకు. అంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి అంటే దాని కొరకు మీరు ప్రార్థన చేస్తే అంటే దీవించబడతారు. స్తోత్రం కలుగును గాక.